52 మీటర్ల ఎత్తున కట్టాలని అనేది నిర్ణయం తీసుకుందామని ఆ రోజు నిర్ణయం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీద అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అని ఎప్పుడు అభ్యంతర పెట్టలేదు. వాళ్ళకున్న అభ్యంతరం వల్ల 152 మీటర్ల ఎత్తున కడితే మాకు ఎక్కువ భూమి ముంపుకు గురవుతుంది కాబట్టి కొంత తగ్గించుకోండి అని వాళ్ళు అడిగారు. ఇద్దరి చర్చల తర్వాత పూణేకి సంబంధించిన సంస్థ ఈ అపాయింట్ చేసి ఈ నివేదిక తెప్పించుకున్నాక ముందుకు వెళ్దామని చెప్పారు అధ్యక్ష. మరి లోపల 80,000 పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు తోల్చిందో నాకు తెలియదు, కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఆనాడు నిజాం ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు అని విన్నాం. నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్న ధనాశ దురాశ ఏం కలిగిందో తెలియదు. దాంతో ఎంబడే వీళ్ళు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసిండ్రు అధ్యక్ష. ఎవరు? రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. తెలంగాణ మేధావులని వారే చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వీళ్ళే అపాయింట్ చేసిన అనంతరాములు కమిటీ. ఈ అనంతరాములు కమిటీకి వీళ్ళు ఏం వివరాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఏది నీటి కేటాయింపులు అందుబాటులో ఉన్నాయని కానీ ఈ కేటాయింపుల ప్రకారము ఇట్లా మాకు ఉన్నాయి మీరు ఏం చేయాలని అడగలే. వీళ్ళే డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ గారు ఆనాడు హరీష్ రావు గారు కలిసి జీఓఆర్టీ నెంబర్ 28 డేటెడ్ 21/1/2015 రిటైర్డ్ ఇంజనీర్స్ తెలంగాణ మేధావులను అనంతరాములు, వెంకటరామారావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అపాయింట్ చేసుకుంటూ ఒక జీవో ఇచ్చిండ్రు అధ్యక్ష. వాళ్ళను ఇచ్చినప్పుడు వాళ్ళను వీళ్ళు అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? దీంట్లో క్లియర్ గా అప్పటికే వీళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఎవరు? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. ఏమని? తుమ్మిడేటి మేడిగడ్డ దగ్గర కట్టాలని. కానీ వాళ్ళు ఒక ప్రపోజల్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళు పేజ్ నెంబర్ 2 of 14 అది కూడా హరీష్ రావు గారి దగ్గర ఉంటే తీసి చదవాలి. నేను చదివి వినిపిస్తా. లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్. దెన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ బ్రాకెట్ లో ఇండియా ఆఫ్టర్ ఫార్ములేషన్ ఆఫ్ ద స్కీమ్ presented to the leaders of the all political parties of Telangana on 25/2/2005 and explained in length about the scheme. Leaders of all political parties of Telangana, including TRS, appreciated the proposal and endorsed the scheme unequivocally. మేము 2005లోనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడేటిలో మొదలుపెట్టి కట్టాలనుకుంటున్న దాన్ని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని మమ్మల్ని అభినందించదని వాళ్ళు ప్రియాంబిల్లోనే రాసుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష, ఎక్సెప్ట్ హైడ్రాలజీ కాస్ట్ అప్రిషియేటెడ్ క్లియరెన్స్ CWC ఆర్ obtained at the present location of ప్రాణహిత చేవెళ్ల స్కీమ్. హైడ్రాలజీ దాని మీద వీళ్ళ హానరబుల్ ఇక్కడ అధ్యక్ష Honorable Chief Minister desired to study an alternative location on main river Godavari near Medigadda village, Mahadevpur Mandal, Karimnagar district up to Midmaner. ఈ కమిటీని అపాయింట్ చేసినప్పుడే వీళ్ళ ఆలోచన మేడిగడ్డ దగ్గర కట్టాలి ఉందని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చిందని వీళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. ఇదే రిపోర్ట్లో చివరిగా వాళ్ళు ఏం రికమెండ్ చేసిండ్రు అధ్యక్ష? 13th page అధ్యక్ష. The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water at Midmaner reservoir is not desirable due to its prohibitive cost and time consumption. మీరు మేధావులని నియమించుకున్న 5 ఇంజనీర్లు మీరు ఎగ్జాక్ట్ గా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా చిత్తశుద్ధి కలిగిన తెలంగాణ ఇంజనీర్లు మీరు అసలు కట్టడానికే వీల్లేదు, అక్కడ కడితే కుదరదు, ధరలు పెరగడమే కాకుండా సమయం కూడా పోద్ది, ఎందుకు పనికిరాదని రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్టు వీళ్ళకు నచ్చనట్టు వీళ్ళకి కావాల్సినట్టు ఇయ్యలేదు కాబట్టి ఈ నివేదికను హరీష్ రావు గారు అధికారులు కలిసి తొక్కిపెట్టి ఈ రిపోర్టును నివేదికలలో లేకుండా మాయం చేస్తే ఈ కమిషన్ క్లియర్ గా మీరు ఈ నివేదికను తొక్కిపెట్టిండ్రు, మీరు కమిషన్ ని తప్పుదోవ పట్టించిండ్రు, మిమ్మల్ని అందరినీ శిక్షించాలని చెప్పి ఈ నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. ఇది వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. మళ్ళీ తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు అధ్యక్ష. వీళ్ళు పోయి కలిసిన దాంట్లో కూడా నేను ఒక అధ్యక్ష
Hariram, Chief Engineer B.R. Ambedkar Pranayita Chevella, 24/11/2014. In respect of non-monsoon flows, the government of Telangana state requested for the inclusion of non-monsoon flows in the hydrological studies in the reference second cited, and the above has also been discussed with Chairman CWC by the advisor of Telangana state. వీటన్నిటిని కూడా హరిరామ్ చీఫ్ ఇంజనీర్ క్లియర్గా రాసిండు అధ్యక్ష. వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళ ఉద్దేశమే తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు తరలించాలి, మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు కట్టాలి, లిఫ్టులు పంపులు పెట్టాలి, తద్వారా 1,00,000 కోట్లు కొల్లగొట్టాలని ప్రణాళిక వేసుకున్నాం. వీళ్ళ ప్రణాళికకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ తూట్లు పొడిస్తే తప్పు అని చెప్పితే ఈ నివేదికను ఎక్కడ కూడా కనిపించకుండా సిస్టంలోకి వెళ్ళి మాయం చేసింది అధ్యక్ష. మళ్ళీ ఈ నివేదికను నేను ఇదే అసెంబ్లీలో పోయినసారి చర్చలు జరిగినప్పుడు ఈ నివేదికను బయటపెట్టి వీళ్ళ బండారం బయటపెట్టినప్పుడు ఇంజనీర్స్ సంబంధించిన నివేదిక బయటకు వచ్చింది అధ్యక్ష. వాస్తవాలు ఇట్లుంటే నీరు అందుబాటులో ఉంటే ఈ రోజు నేను ఇంకా కాగితాలు ఇప్పుడు తీసి చూపిస్తా అధ్యక్ష. ఏ తుమ్మిడేటి దగ్గర కాషన్ రాసిండ్రు, మీకు మన సిగరెట్ ప్యాకెట్ల మీద ఒకటి రాస్తారు అధ్యక్ష, సిగరెట్లే అమ్ముతారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు. ఎందుకు అంటే నువ్వు ముందు జాగ్రత్త తీసుకో అని చెప్పి. అట్లనే సేమ్ నీకు తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కాషన్ రాసిండు, నువ్వు మేడిగడ్డ దగ్గరికి తరలించినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ కాషన్. వీళ్ళకి ఏదైతే మేడిగడ్డ దగ్గర నీరు అందుబాటులో ఉందని చెప్పిండ్రో అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ సిడబ్ల్యూసి లెటర్ dated 4/3/2015 on Tummideti PCSS project. As such, the availability of surplus from under section states as estimated to barrage site may not be reliable availability in future. The project authorities are advised to review the quantum of divertible flows from Pranayita barrage site, considering the overall availability at the location of requirement of environmental flows, capacity of pumping, storage of barrage, en route and command area storages etc. అని ఇప్పుడు హరీష్ రావు గారు చదివింది కదా అధ్యక్ష. సేమ్ హరీష్ రావు గారు ఇంకొక లెటర్ ఉంటుంది మీరు మేడిగడ్డ దగ్గర తెచ్చింది, సిడబ్ల్యూసి లెటర్ డేటెడ్ 5/4/2017 ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. యాజ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లస్ ఫ్రమ్ under section states as estimated to project site may not be reliably available in future. The project authorities are advised to review the quantum of divertible flows from project site on 10 daily basis, considering the overall availability at the location requirement of environmental flows, capacity of pumping, storage at all barrages, en route and command area storages etc. సిగరెట్ల మీద ఎట్లయితే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారో సిడబ్ల్యూసి ఏది ఇచ్చినా నువ్వు కట్టుకునే ప్రాజెక్టును మళ్ళొక్కసారి సరి చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళమని చెప్తుంది అధ్యక్ష. ఇవాళ తుమ్మిడేటి దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది ఈ వార్నింగ్ తోని మేము మేడిగడ్డకు మారినామని చెప్తున్నారో ఇదే వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు. మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టింది అధ్యక్ష? దీనికి వీళ్ళని ఉరి తీయాలి కదా అధ్యక్ష. ఒకవేళ ఉరి తీయాల్సి వస్తే అంటే వింటున్నారు కదా అని అదే విషయాన్ని కమిషన్ పేజ్ నెంబర్ 72 ఈ బేసింగ్ అపాన్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్ ఇట్స్ లెటర్ డేటెడ్ 4/3/2015 ద barrage at Tummideti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. ఈ కమిషన్ రిపోర్ట్ లో 72వ పేజీల స్పష్టంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో పెద్ద లెటర్ బోల్డ్ లెటర్స్లో అధ్యక్ష 72 పేజీల కమిషన్ ఏమన్నదంటే మళ్ళొకసారి చదివి వినిపిస్తా వారికి అర్థం కావడానికి.
ఎందుకంటే వారు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తారు. నిద్రపోయిన వాడిని లేపొచ్చు అధ్యక్ష, నిద్రపోయినట్టు నటించటోని లేపలేము అధ్యక్ష ఈ సమాజంలో. అయినా కూడా నేను లేపే తెలివితేటలు నాకున్నాయి అధ్యక్ష. పేజీ నెంబర్ 72, PC Ghosh report. If basing upon the observations of the Central Water Commission in its letter dated 4/3/2015, the barrage at Tummidihetti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. నువ్వు ఏ రీజన్ తోనైతే తుమ్మిడిహెట్టి దగ్గర నేను బ్యారేజ్ కట్టను, ప్రాజెక్టును నేను మేడిగడ్డకు తరలిస్తున్నా అని చెప్పినవో, సేమ్ రీజన్స్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాయి. కాబట్టి అక్కడ నువ్వు చెప్పిన రీజన్ సహేతుకం కాదు. నువ్వు సమయానుకూలంగా నువ్వు చేయాల్సిన తప్పులకు ఒక ముసుగు దొడుక్కుంటున్నావని ఈ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. అందుకే ఈ రిపోర్ట్ మీద వాళ్ళకి అంత కక్ష, ద్వేషము, పగ అధ్యక్ష. అందుకే అట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా హరీష్ రావు గారు ఈ వాస్తవాలను కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మీరు న్యాయస్థానం ముందర మీకు కావాల్సిన అన్ని వాదనలు చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏ వాదన చేసినా నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ సభను తప్పుదోవ పట్టించకండి దయచేసి. ఈ సభలో శాశ్వతంగా ఉండే రికార్డు ఇది. ఈ రికార్డు భవిష్యత్ తరాలు వచ్చే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ మీరిచ్చే తప్పుడు సమాచారం చదివి ఇదే నిజం కాబోలు అనుకొని వాళ్ళు భ్రాంతికి లోనే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి హరీష్ రావు గారు, వాస్తవాలన్నీ ఇక్కడ ఉన్నాయి, కమిషన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంది. దయచేసి మీరు వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, అది ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో ఇన్ కంటిన్యూషన్ ఇంకొక విషయం కూడా ఉంది అధ్యక్ష. ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర ఆనాడు 2009, 2014లో క్లియరెన్స్ ఇచ్చింది, వాటర్ అవైలబిలిటీ ఉందని సిడబ్ల్యూసి ఇచ్చిన దాని మీద ఆనాటి ప్రభుత్వాలు ఆ తుమ్మిడిహట్టి దగ్గర బిఆర్ అంబేద్కర్, ప్రాణహిత చేవెళ్ళ, సుజల స్రవంతి ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం 5,500 కోట్ల చిల్లర ఖర్చు పెట్టింది అధ్యక్ష. 2014 తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట్లాడతా నీ చరిత్ర తీసేతాను ఎందుకు రెచ్చిపోతుండే ఆయన, తప్పకుండా తీస్తా. 2014 తర్వాత ఇప్పుడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ప్రాజెక్టు మీద 6,100 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 5,500 కోట్లు ఖర్చు